వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పోటెత్తిన జనాలు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం. పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనే దానిపై వారితో చర్చిస్తున్నారు. మంత్రులుగా అవకాశం దక్కిన కమలం నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేయనున్నారు. బీజేపీ విషయంలో స్పష్టత వచ్చాక మిగతా వర్గంపై క్లారిటీ రానుంది. ఆ తర్వాత గవర్నర్కు లిస్టు పంపనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తారు. సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జనజాతరను తలపించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. Hello, 1, 2, 3. Hello, 1, 2, 3. Hello, 1, 2, 3. Hello, 1, 2, 3. Hello. కరీంనగర్లో
కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్ర భవన్లో జిల్లా కమిటీ సమావేశం రోజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం శుభ పరిణామాన్ని రాష్ట్ర కమిటీ కరీంనగర్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మహిళల పట్ల రోజురోజుకు అగత్యాలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు కొత్త కఠిన చట్టాలను రూపొందించడంలోనూ ఉన్న చట్టాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా పర్యటన చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని అన్నారు. అవకాశం ఇచ్చినందుకు వారికి కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే జూలై 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహించడానికి శ్రేయోభిలాషులు, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా సానుభూతి పరులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐద్వా నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది, విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫ్రాక్ చట్టం అంటే ఒక రకమైన చట్టము ఫాస్ట్గా మహిళలకు న్యాయం జరిగే విధమైన చట్టం తీసుకొచ్చి వెంటనే మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టం తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకురావడమే కాదు, మహిళలకు న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మరి ఈరోజు మహిళలు అనేక రకాల రంగాల్లో ముందుంటా ఉన్నాము. అన్ని రంగాల్లో మేము ముందున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, అదేవిధంగా అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నింటినీ దెబ్బకొట్టడం కోసం మేము క్లాసుల రూపకంలో ఏ రకంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి, లైంగిక వేధింపులకు కానివ్వండి, అదేవిధంగా ఆ రకంగా మేము ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పేసి నేర్చుకోవడం కోసం ఈ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఈ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. విజయవాడలో అష్టదిగ్బంధనం జరిగింది. 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో నిలిచిపోయిన వాహనాలు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా గన్నవరం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కేంద్ర సహాయ శాఖ మంత్రి ప్రేమసాని చంద్రశేఖర్. అనంతరం రోడ్డు మార్గాన తెనాలి బయలుదేరి వెళ్లిన ప్రేమసాని చంద్రశేఖర్కు ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. नरेंद्र मोदी गार भाई कतो लाली कमसान चंद्रशेखरन भाई कतो भारत माता की जय लाली नरेंद्र मोदी गार भाई कतो चंद्रशेखर गार नायकत्व चंद्रशेखर गार नायकत्व लाली गंडिकोट युवराज पेमसान चंद्रशेखर गार नायकत्व लाली पेमसान चंद्रशेखर गार नायकत्व लाली पेमसान चंद्रशेखर गार नायकत्व
నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలంలోని ఏటిగడ్డ తండా, గిరిప్రసాద్ కాలనీ, సాలార్ తండా, చిట్యాల గోపయ్య నగర్, కురవి మండలంలోని జగేత తండాలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి 35 లీటర్ల నాటు సారాయి, 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఏటిగడ్డ తండాలో కుటుంబ నిర్మూలన, కుటుంబ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్, సిఐ చిరంజీవిలు సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఒకసారి అవగాహన కల్పిస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎక్సైజ్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ కిరణ్ సార్ వచ్చారు. మీరు ఈ సారా ఎప్పటి నుండో మీకు ఈ అలవాటుగా పెడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మీరు మళ్ళీ మానడం లేదు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు సారా పెట్టి ఒక్కరు బతికి 10 మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు. మీరు సారా తాగి వాడు పిల్లలను పట్టించుకోకుండా పోతే ఆ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, మొగుడు తాగొచ్చి భార్యను కొట్టడం, వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళు ఈ గుడంబకు అలవాటు పడి మీరు ఒక దొంగలాగా ఎప్పుడు ఎవరు వస్తారో, పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్సైజ్ వాళ్ళు వస్తారో పట్టుకుంటారని భయపడుకుంటూ బతుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక రకంగా నాశనం చేస్తున్నారు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. ఈ సారాయి బంద్ పెట్టడం వల్ల మాకు ఏం రాదు, మేము ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సారాయి బంద్ పెట్టి మీ పిల్లలు మీరు మంచిగా చదివించుకొని మీరు మంచిగా ఉంటే మీ కుటుంబాలే బాగుంటాయి, మీ తండలు, మీ గ్రామాలు, మీ జిల్లానే బాగుంటుంది. మేము చేసేది మాకు కూడా కాదు, మీరు సారా పనిచేయడం వల్ల మాకేం రాదు. ఇక్కడ మేము ఇంత కష్టపడి రాత్రి నిద్ర లేకుండా ఈ తెల్లందాకా పొద్దుదాకా తిరుగుకుంటా చేసేది మా గురించి కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటే మీ పిల్లలే బాగుంటారు. నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అమ్మ మీ గురించి మాట్లాడుతుంటే మీరు వేరే మాట్లాడితే ఎందుకు వచ్చిన మేము వీడికి మిమ్మల్ని చెప్పేదమ్మా. ఇలా వినండి 2 నిమిషాలు. ఇప్పుడు సారా పెడుతున్నారు, వినడానికి ఏంటి జరిసేపు అంతా ఒక ఎవరు మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప కనీసం వినడానికి కూడా సాహసించండి. మీరు మహబూబాబాద్ జిల్లా నుంచి మీకు ఒక 2 కిలోమీటర్లు లేదు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏకే పాల్ అన్నారు. ఏపీకి హోదా ఇస్తానంటే మద్దతు ఇస్తానని చంద్రబాబు ఎన్డీఏకు షరతు పెట్టాల్సింది, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది. ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోడీకి ఏపీకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను సిబిఎన్ ప్రస్తావించాలి. ఇదే మీకు చివరి అవకాశమని ఎక్స్ మీడియాలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ 2 చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను పని.
మీకు మద్దతుగా ఉంటాను. కానీ మీరేమో స్వయం మైండ్తో వెళ్తూ ఫెయిల్ అయిపోతున్నారు. చివరికి ఎంత అప్పు ఉందో మీకు తెలియదు అంటున్నారు. 10 లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పు ఉంది. ఎలా కడతారండి? ఎలా ఉద్యోగాలు ఇస్తారు? ఎలా కంపెనీలు తీసుకొస్తారు? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే 94 గుర్తించుకోండి, 2004 మీరు దేశ నాయకులు ఎలాగైగా అవ్వాలి? నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా? మీ బాలకృష్ణ అల్లుడిని గెలిపించడానికి నన్ను కూడా 6 లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక, సపోర్ట్ ఇచ్చినందుక, ఆశీస్సులు ఇచ్చిన, ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా లేరు కదా? ఆలోచించండి, దైవ నిర్ణయాలు తీసుకోండి. దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, 6 కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. కేసర్పల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆహార కల్తీ చేసే వారిపైన కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం. హోటల్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందన. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్లు పాల్గొన్నారు. కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార అనంతరం వేదికపైన తన అన్న చిరంజీవి కాలు మొక్కి ఆ ముఖ్య ఆశీర్వాదం తీసుకున్నారు. నేను కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.
మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 60,000 వరకు నష్టం వాటిల్లిందని గోగుల రమణరావు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దుండగులు సీసీటీవీ వైర్లను తొలగించారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోగుల రమణరావు ఇటీవల టీడీపీ నుంచి మాజీ ఎంపీ కేశినేని నానితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ పని చేసి ఉంటారని అనుమానం విచారణ ప్రారంభించిన పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.